తిరుమల లడ్డూ తయారీలో బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కనీసం ఆ చేతులకి దారపు పోగులు కూడా ఉండనియ్యరు. ఎందుకంటే అవి దాంట్లో కలుస్తాయేమని. ఎంట్రుకల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు అన్నీ. ఎక్కడన్నా చిన్న పొరపాటొచ్చిందంటే ఖచ్చితంగా భక్తుల నుండి ప్రాబ్లమొస్తుంది. భక్తుల నుండి ప్రతిఘటనొస్తుంది. భక్తుల నుండి అసంతృప్తొస్తుంది గాబట్టి ప్రతి క్షణం అప్రమత్తంగానే ఉంటారు. ఎక్కడో చిన్నపాటి తేడా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బాక్స్‌లో చూపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో సిల్క్ క్లాత్ ముక్క ఈ ప్రసాదాన్ని భక్తులు ఎట్లా తినాలి చంద్రబాబు అంటూ. తిరుమల ప్రక్షాళన చేస్తా ఉంటే అసమర్థుని టీటీడీ చైర్మన్ చేసావు. 2 ఏళ్లలో స్వామివారి లడ్డూ పవిత్రత దెబ్బతీసే పనులు చేస్తున్నాడు. తిరుమలని ఏం చేద్దాం అనుకుంటున్నారు. దీనికి అంతంత పెద్ద పెద్ద రాజకీయ స్టేట్మెంట్ అక్కర్లేదనుకుంటా. ఇట్లాంటి ఏదో తేడా వస్తుంది చెక్ చేయండి అంటే బావుంటుంది. దాన్ని అంత ఏదో బీభత్సమైన అన్యాయం జరిగిపోయినట్టుగా అది వేరే ఇది కాదు. అక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించిన ఈ ఉత్తరీయాలకు సంబంధించినటువంటిది ఏదైనా పోగొచ్చిందా? లేదా అసలు అది నిజమా కాదా అన్నట్టు మేబీ టీటీడీ ఖండించచ్చేమో. దానికి టీటీడీ చైర్మన్ ఎళ్లి లడ్డూలన్నీ చుట్టరు. అక్కడ జరిగేటటువంటిదంతా ఒక సిస్టమాటిక్‌గా నడిచిపోతుంటది. దా దీన్ని అంత దారుణమైనటువంటి ఘాటైన పదజాలాలు వాడేటంతటి ట్వీట్ అనిపించట్లేదు నాకైతే.